తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య అందరికీ ఆదర్శప్రాయుడని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఇతర అధికారులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. స్వాతంత్ర సమర బీసీ సంక్షేమ సంఘం కుల సంఘం జిల్లా కులస్తులకు మరియు అందరికీ ఆదేశాల ప్రకారంగా నిన్న ఇవ్వాలని అందుకే కొంచెం జాతర కాబట్టి ఒక్కరోజు కనీసం కాబట్టి మనకు స్వాతంత్ర పోరాటం ఎంతో మంది ఎదుర్కొన్నారు. మనకు వచ్చిన ఇప్పుడు దొడ్డి కొమరయ్య గారు కూడా నిజాం సర్కార్తో ఇట్లా పోరాడినట్టు మనకు, ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 1947 వచ్చిన మనకు 48 వరకు కూడా తెలంగాణ విముక్తి లేదు. సో దానికోసం ఎందరో మహానుభావులు దీనికి అసలు వాసిండ్రు. సో మనం ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమంలో ఉన్నాం, మంచి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం, మంచి బ్రతుకున్నామంటే అందరూ ఇలాంటి గొడవలు లేకుండా ఉన్నామంటే అలాంటి మహానుభావులే మనకు చేసిన పుణ్యం. సో వాళ్ళని స్మరించుకోవడం మనకు కంపల్సరీ కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే తెలియజేశారో దాని తరఫున నేను గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది. కుటుంబ సంఘాలు కాబట్టి ప్రతి ఒక్కరు బీసీలు అంటే ప్రతి బీసీ నాయకుడిని మనం కొలుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రతి బీసీ అందరూ ఒకటే సంఘాలుగా విడిపోయినా మనం లౌకిక రాజ్యం ఉన్నాం బట్టి భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అందరూ పార్టిసిపేట్ కావాలి, నాట్ ఓన్లీ కుర్మా. సో మనం ఏంటంటే మన కోసం తెలంగాణ కోసం పోరాడిన సాయుధ యోధులు కాబట్టి సో ఓన్లీ కుర్మా వాళ్ళే కాకుండా ప్రతి బీసీ సంఘాలకి కూడా తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అటెండ్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం